హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అప్పు వ్లాగ్స్. ఇదైతే మన దావత్ వ్లాగ్ అండి. దీనికైతే ఇన్స్టాలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అందుకే లాంగ్ వీడియో పెట్టాలని అయితే అనుకున్నా. ఫస్ట్ ఇది మేము ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కాలేజ్లో ఉండే ప్లాన్ చేసాం. ఇక్కడైతే మన ప్రొద్దుటూరులో ఉన్న పెద్ద సెట్టిపల్లి సైడ్ అయితే వెళ్ళామన్నమాట. ఆటోలో మొత్తం మనకు కావాల్సిన మెటీరియల్ అంతా తీసుకొని అక్కడికి వెళ్ళి చూసాక మనకి ప్లేస్ ఎక్కడ సెట్ అవుతుందని ఆలోచిస్తే చివర్లో ఒక ప్లేస్ ఉంది. అక్కడైతే బాగానే అనిపించింది. సో ఇంకా అక్కడికి వెళ్ళి పనులన్నీ స్టార్ట్ చేసాం. ఇదిగో ఇలా మనమైతే అమ్మాయిలం కాబట్టి ఇవన్నీ చేస్తాం. లైక్ పాత్రలు బ్లాక్గా కాకూడదు అనేసి ఇవన్నీ చేస్తున్నాం. తర్వాత ఇంకా ఆనియన్స్ అవి ఇవి కట్ చేయడానికి మా ఫ్రెండ్స్ అందరూ ఒక చెయ్యి చేసినారు. పని అయితే చాలా ఈజీగా అయిపోయింది. ఇక వాటర్ అయితే అక్కడ దగ్గరలో వాటర్ ప్లాంట్ ఉంది, అక్కడ నుంచి తెచ్చుకున్నాం మేము. ఇక్కడ మా వాళ్ళు అయితే రైస్ వాష్ చేస్తున్నారు. గైస్ ఇక్కడ ఏంటంటే అందరు వర్క్ చేస్తున్నారు కానీ మనకు ఎప్పుడు ఇలా బయటికి వెళ్ళి చేసుకోలేదు కాబట్టి కొన్ని థింగ్స్, అది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మర్చిపోయినాం. అవేంటంటే ఈ పాత్రల మీద పెట్టడానికి ప్లేట్స్, అవైతే మేము మర్చిపోయి వెళ్ళాం. మాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అయిపోయింది, అరే పాత్రల మీద ఏం పెట్టాలి అనేసి. ఇక ఏదో మీకు వీడియోలో అర్థమవుతుంది ఏం చేసామనేసి. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి వాష్ చేసి మేమైతే ఇంకా ఫుడ్ ఫస్ట్ కలర్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాం. అంటే కలర్ రైస్, చికెన్ ఇంకా లెగ్ పీసులు చేసుకోవాలని అయితే అనుకున్నాం. ఫస్ట్ అయితే రైస్కి గిన్నె పెట్టినాం. మాకైతే అక్కడ ఎలాంటి రాళ్ళు తీసుకోవాలో కూడా తెలియక అవి బండలు తీసుకోవడంతో అవి చాలా సౌండ్స్ ఇచ్చాయి మధ్యలో, చాలా భయం వేసింది. ఇక ఎలాగో ఒకలాగా కష్టపడి అయితే చేసినాం. ఇక్కడ చూస్తే మేము ఫస్ట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాం. అయితే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ అందరు సజెషన్స్ ఇచ్చే వాళ్ళు అయిపోయి క్లమ్జీగా అనిపించింది. చాలా చాలా అందరూ ఉత్సాహంతో ఉండడం వల్ల ఎలా చేసేసినామో తెలియదు కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే ఇలా గిన్నె పెట్టుకొనేసి దాంట్లో ఆయిల్ వేసేసి ఫస్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ఇంకా కొరియాండర్ అన్నీ ఒకేసారి వేసేసినాం. టైం ఏంది, మేమైతే దగ్గర ఒక 15 మెంబర్స్ వరకు వెళ్ళామండి. ఇక్కడైతే మేము 4 kgs చికెన్ తీసుకున్నాం. ఇంకా రైస్ వచ్చేసి ఒక 5 kgలు తీసుకున్నాం అనమాట. కానీ 5 kgలు చేయలేదు, ఎందుకో ఎక్కువ అవుతుంది అనిపించి ఓన్లీ 4 kgs అయితే కుక్ చేసాం. నిజంగా అదే చాలా ఎక్కువ అయిపోయింది. ఇక్కడ మా వాళ్ళు అయితే కూల్ డ్రింక్స్ ఎలా కూల్గా పెట్టుకోవాలనేసి వాటర్ కూల్ క్యాన్స్ తీసుకెళ్ళింటే అవి వచ్చేసి వాటర్ అంతా పక్కన వేసేసి దాంట్లో పెట్టినాం. వచ్చేటప్పుడు వస్తూ ఈ స్నాక్స్ పట్టుకొచ్చినారు. ఇంకా ఏముంది, స్నాక్స్ వస్తే పని చేయడం తక్కువ, తినడం ఎక్కువ. మన వాళ్ళు ముందే తిండి పిచ్చి ఎక్కువ. సో ఇక్కడ రైస్ అయితే మాకు తీసుకోవడానికి కూడా బౌల్ లేక చిన్న అదే పోపేసే గిన్నెలో అయితే తీసుకున్నాం. ఇక్కడ ఇంకా రైస్ అయితే వాష్ చేసి వేస్తున్నాం. ఈ రెండింటికి అయితే గిన్నెలు బాగా సరిపోయినాయి. ఇక్కడైతే లెగ్ పీసులు మ్యారినేట్ చేయడానికి మన దగ్గర ఇంకో ప్లేట్ లేదు, అందుకే మేము పేపర్ ప్లేట్లో ఇక్కడ మ్యారినేట్ చేసుకుంటున్నాము. ఇక అంతా ఒక బాధ అయితే వీళ్ళిద్దరిది ఒక బాధ ఏంటంటే వీళ్ళిద్దరూ ప్యూర్ వెజిటేరియన్స్. సో వీళ్ళు చికెన్ తిన్నారు కాబట్టి వీళ్ళ కోసం పాస్తా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ పాస్తా చేయడానికి వీళ్ళు పడిన తంటాలు అయితే మామూలుగా లేవు ఫ్రెండ్స్. ఆ చిన్న పొయ్యి పెట్టుకొని చిన్న గిన్నె మీద వీళ్ళ కష్టాలు అయితే మీరే చూసేయండి. ఆ ఉన్న పాస్తా కూడా ఏదో కొద్దిగా తెచ్చుకున్నారు, అది కూడా కొంచెం కింద పడేసినారు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూస్తుంటే అక్కడ వీడియోలో కనిపిస్తుంది. ఇంకా వాళ్ళైతే పాస్తా రెడీ చేసుకొని మా రైస్ అయిపోయేలోపే దాన్ని అయిపోగొట్టేసినారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా మా వాళ్ళైతే చూడండి, మేము ప్లేట్స్ తీసుకోవాలనేసి ఇలా చేసినాము. దాని మీద ఉడకడానికి దాని మీద ఇంకొక గిన్నె పెట్టేసినాం అనమాట. ఇక నానా తంటాలు పడి రైస్ అయితే కుక్ చేసేసి దీని మీద కవర్ చేయడానికి ఇలా సంచులు చింపేసి అవి పెట్టేసినాము ఆప్షన్ లేక. నెక్స్ట్ అయితే ఇక్కడ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా తెలిసిందే కదా చికెన్ ప్రిపేర్ చేయడం, వేరే చెప్పనక్కర్లేదు అందరికీ. మామూలుగానే ఆనియన్స్ అన్నీ టమోటా, పచ్చిమిర్చి వేసేసి అందులో చికెన్ వాష్ చేసుకొని అది మొత్తం చికెన్ ఒకేసారి వేసేసినాము. ఇక్కడ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అయితే. అదేంటో ఫ్రెండ్స్, ఇక్కడైతే చికెన్లోకి ఉప్పు కారం ఎంత వేసినా తక్కువ అనిపిస్తుంది. మరి పొయ్యి మీద చేయడం వల్లనో లేకుంటే మేము తక్కువ వేస్తున్నామో మాకు అలవాటు లేకనో తెలియదు కానీ నేనైతే ఇక్కడ ఇంకా ఉడకకనే టేస్ట్ అయితే చేసేస్తున్నా ఫ్రెండ్స్. చికెన్ అయితే బాగానే వచ్చింది, పర్లేదు. ఇక చికెన్ కూడా రెడీ అయింది మొత్తానికైతే. మళ్ళీ చికెన్ మీద పెట్టడానికి మూత లేదు ఫ్రెండ్స్, ఇంకా అలానే ఎలాగో అడ్జస్ట్ చేసేసినాం. ఇక్కడ వీళ్ళ పాస్తా కూడా రెడీ అయిపోయింది. ఆ చిన్న గిన్నె తీసుకొని ఆ చిన్న గిన్నెలో ఈ లెగ్ పీసులు మేము కాల్చడానికి పడిన తంటాలంటే మామూలుగా లేవు ఫ్రెండ్స్. ఏంటంటే ఆ చిన్న గిన్నెలో ఈ 3 పీసెస్ ఒకేసారి పట్టట్లేదు, పట్టుకోవడానికి సపోర్ట్ లేదు. సో సపోర్ట్ లేదనేసి అటు సైడ్ ఇటు సైడ్ ఒక కట్టెలు పెట్టేసి మధ్యలో ఒక అటు సైడ్ ఇటు సైడ్ దాన్ని
2 పీపుల్ పట్టుకొనేసి మేమైతే ఇంకా ఇలా చేసినాం ఫ్రెండ్స్. ఆ పొయ్యి దగ్గర కళ్ళు అయితే అబ్బా మంట తీస్తున్నాయి ఫ్రెండ్స్. నిజంగా ఈ లెగ్ పీసులు కాల్చేటప్పుడు అయితే ప్రతి ఒక్క పీపుల్ ఇన్వాల్వ్ అయినారు. 15 మెంబర్స్ వెళ్ళింటే ఆ వెజిటేరియన్స్ తప్ప ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని అయితే కష్టపడి మేక్ చేసేసినారు. ఫైనల్గా ఇలా వచ్చింది అవుట్పుట్ లెగ్ పీసెస్ది. టేస్ట్ అయితే నిజంగా బాగున్నాయి ఫ్రెండ్స్. సలాడ్తో సహా అన్నీ ఇంకా ప్రిపేర్ అయినట్టే, చాలా బాగున్నాయి. ఇక కూర్చోడానికైతే కూర్చొని తినడానికైతే రెడీ అయిపోతున్నాం. ఇంకా అందరం రైస్ లెగ్ పీస్లు పెట్టుకొనేసి హ్యాపీగా నవ్వుకుంటూ తింటుంటే నిజంగా ఈ చెట్ల కింద ఫీల్ అయితే వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. వీలైతే ఖచ్చితంగా ట్రై చేయండి. కాలేజ్ డేస్లో నాకు తెలిసి ఇలాంటివే గుర్తుంటాయి. ఎంత ఎంజాయ్ చేసినా ఏం చేసినా ఇలాంటివి చేస్తే మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. మేమైతే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మా ప్లేట్ అయితే ఇలా ఉంది. ఇక ఇది అయిపోయిన తర్వాత స్ప్రైటు ఫ్యాంటా తెచ్చారు మా వాళ్ళు కూల్ డ్రింక్స్. ఫస్ట్ అయితే అందరు స్ప్రైట్ తాగుదామని చెప్పినారు ఫ్రెండ్స్, కానీ తీరా సీన్ రివర్స్ చేసేసినారు. ఫ్యాంటా మొత్తం అందరు పోసేసుకొని తాగేసినారు. లాస్ట్కి స్ప్రైట్ ఒకటి మిగిలిపోయింది. ఒక్కొక్క 2 గ్లాసులు 3 గ్లాసులు ఎత్తుతున్నారు ఫ్రెండ్స్. చాలామంది మీరు డ్రింక్ లేదా అని చేసినారు, కామెంట్ చేసినారు ఇన్స్టాలో. మా డ్రింక్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఫైనల్గా ఇదిగోండి ఇలా చైర్స్ కొట్టుకొనేసి ఇంకా ఫ్యాంటా స్ప్రైట్ కూడా కంప్లీట్ చేసినాం. నిజంగా చాలా మంచి ఎంజాయ్మెంట్ దక్కింది. కొన్ని కోట్లు పెట్టినా కూడా ఇలాంటి ఆనందం రాదేమో మేబీ. ఇంకా అంతటితో ఆగే మొహాలమ్మ అవి అస్సలు కాదు కదా. ఇంకా ఏముంది, తినడం తాగడం అన్నీ అయిపోతానే అవి అరిగేంత వరకు డ్యాన్స్ చేసినారు మా ఫ్రెండ్స్ అయితే. మీరు చూసేయచ్చు ఇక్కడ డ్యాన్సులు అయితే ఫేర్వెల్కి ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్క స్టెప్ వేసినాం ఫ్రెండ్స్. డ్యాన్సులు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేసినారు. వీలైతే తప్పకుండా మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేనిది. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అబ్బాయిలే చేసుకుంటుంటారు అంటారు, కానీ ఏముంది ఫ్రెండ్స్, మనం కూడా అమ్మాయిలు కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అదేం పెద్ద కష్టంతో కూడుకున్న పని కాదు. ఏంటంటే మెయిన్ యూనిటీ అనేది ఒకటి ఉండాలి ఫ్రెండ్స్ మధ్యలో. మేమైతే ఇలా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతటితో మా కాలేజ్ డేస్ అయిపోయినాయి. ఈ కాలేజ్ డేస్ అయిపోయేలోపు మాకైతే ఇది ది బెస్ట్ మెమరీ. చాలా మెమరీస్ ఉన్నాయి కానీ ఇదైతే ది బెస్ట్ మెమరీ ఫ్రెండ్స్. మాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మా పాప